తర్వాత మా రమేష్, మన పేరు అనిల్ కుమార్, పిల్లలు అంతా కలిసి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందియాలా అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ పద్మావతి నగర్లో దీన్ని రెనోవేట్ చేసి, నేను కూడా విద్యాశాఖ మంత్రి చేసిన కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది. నంద్యాల ఎడ్యుకేషన్ మొదటి నుంచి కూడా ఆధునంలో 7-8 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే నంద్యాలలో 6 18 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. కొన్ని మూతపడినాయి, కొన్ని జరిగినాయి. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిటీని బట్టి కొన్ని మూతపడినాయి, కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎన్నిండే నాకు ఐడియా లేదు, కానీ నంద్యాల మొదటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ అన్ని విద్యా సంస్థలన్నీ రావడం చాలా సంతోషదాయకం. కాబట్టి మరి పరిచయం శ్రీరాములు గారికి ముఖ్యంగా అనుభవం ఉంది బాగా. బెంగళూరులో కానీ ఢిల్లీలో చేసే ఉన్నారు. వారి అనుభవాన్ని మనం ప్రదర్శించాల్సి బాగుంది. మీ అనుభవం ఇక్కడ చేస్తే, మీ అనుభవం వల్ల, మీ నమ్మకం వల్ల, మీ క్వాలిటీ వల్ల, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి మీరు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందజేస్తే ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా బాగుండాలి. ఏదేమైనా సరే ఇవ్వడమే కానీ యూ మస్ట్ బి రెడీ. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని దాని వృద్ధిలోకి రావాలంటే మీలాంటి మంచి క్వాలిటీ ఉండేటోళ్ళు చెప్పాలా. మంచి సాంకేతిక పరంగా కూడా విద్య కూడా నేర్పేయండి. ఈ రోజు సాంకేతిక పరంగా కూడా టెక్నికల్ గా బాగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా ఇచ్చినారు కాబట్టి ఈ రోజు ఎంతమంది విదేశాలు ఉంటారు. ప్రపంచం అంతా పిల్లలు ప్రతి నలుగురులో ప్రపంచంలో ఒకవాడు తెలుగువాడు ఉన్నా అంటే గర్వించాలి కదా, తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ. కాబట్టి ఈ రకంగా మనం చేయడం జరుగుతూ ఉంది అని ముఖ్యంగా తెలియస్తాం. కాబట్టి మేము విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరొకసారి మన మీడియా వారికి కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిన అవాస్తవాల గురించి ఈరోజు మేము మీకు కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో 20 షాపులను 15 సంవత్సరాల నుంచి అతను 2000, 2200, 900 నుంచి బాడిగకి తీసుకొని వాటిని అనుభవిస్తూ నేనేదో రైతులకి పేద ప్రజలకి సేవ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు నంద్యాలలో 20%, 30% కూడా సూపర్ మార్కెట్లలో డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆయన ఇచ్చే 5% డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్లు ప్రతి మార్కుల్లో ఇప్పుడు ఇస్తున్నారు. ఆయన ప్రజలకేం సేవ్ చేయడం లేదు. ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం 5% డిస్కౌంట్ అని షాపులు 2000కి 2500 ఇప్పుడు లాస్ట్ రేటు 2500 తీసుకొని 15,000ది ఒక్క షాపుకి 10,000 రూపాయలు మిగిలించుకుంటూ నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాడు. అవన్నీ అవాస్తవము. అతను దీనివలన వ్యక్తిగత లబ్ధి, అతని పార్టీకి లబ్ధి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు, కానీ పేద ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల. అది కూడా మెంబర్షిప్లు ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు అయితేనే అతను సూపర్ మార్కెట్లోకి సరుకులు ఇస్తున్నాడు. వేరే సామాన్య ప్రజలకు దాంట్లో పోవడానికే అనుమతి లేదు. ఇంకోటి చెప్పాడు మందులంగడి. దాంట్లో ఎప్పుడే కానీ మా కంపెనీ రేటుకి ఇంతవరకు మందులు ఇవ్వలేదు. మార్కెట్ రేటుకే వాళ్ళు మందులు అమ్ముకుంటున్నారు. దానివల్ల కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా ఈ ఒక 100 మందికి 200 మంది లేడీస్కి శిల్ప మహిళా సమాఖ్యాన్ని పెట్టి ఏదో పబ్లిసిటీ కోసం 10 మందికి ఇచ్చేది 200 మంది 300 మంది అని పేపర్లో రాసుకోవడం తప్పితే దానివల్ల కూడా మహిళలకి ఎవరికి ఉపయోగం లేదు. దానివల్ల గతంలో ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారో అది పేపర్లో కూడా వచ్చింది. ఇంకొకటి పార్టీ ఆఫీస్కి అతను 2 ఎకరాలు ఇచ్చారు అని చెప్తున్నాడు. దానికి కలెక్టర్ గారి నుంచి మాకు మార్కెట్ యార్డ్కి ప్రపోజల్ పంపించమని ఆర్డర్స్ వచ్చినాయి. మేము కలెక్టర్ గారి ఆర్డర్ బేస్ చేసుకొని మేము తీర్మానం చేసి పంపించడం జరిగింది. గతంలో ఇప్పుడుండే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం కూడా
వాళ్ళు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. కానీ అది కోర్టు కేసులో పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ పార్టీ ఆఫీస్కి కూడా ఆగిపోయింది. లేకపోతే వాళ్ళు కూడా ఆ పార్టీ ఆఫీస్ కోసమనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2 ఎకరాలు వాళ్ళు కూడా రాసుకొని పంపించారు. కానీ అది కోర్టు కేసు వల్ల అది నిలబడిపోయింది. అతను ఇవన్నీ అవాస్తవాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా కోర్టు తీర్పును అనుసరించి, కోర్టు తీర్పు ఖాళీ చేయమని ఇచ్చింది. కోర్టు తీర్పుని అనుసరించి ఇప్పటికైనా అతను ఆ రూముల్ని ఖాళీ చేస్తే పబ్లిక్ యాక్షన్కి పోతాము. అతను కావాల్సింటే అతనే పాడుకోవచ్చు. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి అది రైతులకు ఉపయోగపడింది. కానీ రైతులని అట్లా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని నేను కోరుకుంటున్నాను. నూనెపల్లె మార్కెట్ యార్డ్లో రిట్ పిటిషన్ నెంబరు 29/2023 బెక్కం రామసుబ్బారెడ్డి యాళ్ళూరు అనే అతని భార్య శకుంతలమ్మ అనేమే నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 3 ఎకరాలు మాది ఉందని కోర్టుకు పోవడం జరిగింది. ఈ బెక్కం రామసుబ్బారెడ్డి అనే అతను మన మాజీ ఎమ్మెల్యే శిల్పా వాళ్ళ తాతగారు. వాళ్ళ ద్వారా వీళ్ళే కోర్టుకి వేయించి 3 ఎకరాలు మాది ఉంది అని చెప్పి, వాళ్ళకి నూనెపల్లె మార్కెట్ యార్డ్కి సంబంధమే లేదు. వాళ్ళది యాళ్ళూరు గ్రామము. నూనెపల్లె మార్కెట్ యార్డ్లో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళు అక్రమంగా 3 ఎకరాలు కొట్టేయాలని పోతే కొందరు దాంట్లో రైతులు కూడా ఇంప్లీడ్ అయ్యి, చాబోల గుర్రప్ప ఇంకా 2-3 రైతులు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు దాని మీద. దాని రిట్ పిటిషన్ నెంబరు కేసు నెంబర్ అవి చూడండి. ఆ 3 ఎకరాలు తీసుకొని వాళ్ళ అపార్ట్మెంట్లు కట్టాలని శిల్పా గ్రూప్స్ దీని మీద అక్రమంగా వాళ్ళు తీసుకొని ఇది అపార్ట్మెంట్ కట్టాలని, ఇది 3 ఎకరాలు ఆక్యుపై చేయాలని వాళ్ళు చూస్తే కోర్టుకు పోయి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాళ్ళ సొంత నిధులతో ఏం కట్టలేదు. అదంతా గవర్నమెంట్ కట్టించిన రూముల్ని, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ చైర్మన్ ద్వారా వాళ్ళు లీజుకు తీసుకున్నారు అంతే. అది 2 సంవత్సరాలు లీజుకే తీసుకునేది. లీజ్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎక్స్టెన్షన్ కాలా. ఇప్పుడు ఖాళీ చేయడానికి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో నోటీసులు సర్వ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాని మీద ఆదాయం రానప్పుడు ఆదాయం వాళ్ళు మామూలుగానే వ్యాపారస్తులు ఆదాయం రాకుండా వ్యాపారం చేయలేరు కదా. ఎవరు వదిలేసుకుంటారు అంతే ఆదాయం రాకపోతే. మేము కూడా అదే చెప్పేది. వదిలేసుకుంటే ఒక 20 మంది టౌన్లో వాళ్ళు పేదవాళ్ళు బాగుపడతారు. తలా ఒక రూమ్ తీసుకుంటే ఒకరే 20 రూములు ఆక్యుపై చేసుకునేదానికి 20 మంది పేదవాళ్ళు 20 రూములు తీసుకునేదానికి తేడా ఉంటుంది కదా. 20 కుటుంబాలన్నా బాగుపడతాయి కదా. బనాపల్లిలో వచ్చారు. వాళ్ళు డోన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది వయా జలదుర్గం మీదుగా అని చెప్పి తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి మన యాగంటిపల్లి దారిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం యువతల మన ఉంది కదా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వాహనం మన మారుతి సుజుకి XL6 అనేటటువంటి వాహనంలో ఒక 4 వ్యక్తులు స్పీడ్గా వస్తూ ఉంటే ఆపేసరికి వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తే దాన్ని వెంబడించి పట్టుకొని ఆపి చెక్ చేయగా దాంట్లో 4 వ్యక్తులు మనకి కనిపించడం జరిగింది. దాంట్లో 3 మేజర్లు, ఒక అతనేమన్న మైనరు. వాళ్ళు రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, దాని తర్వాత ఇంకొక అతను చరణ్ అని చెప్పేసి 17 years, అతను 16+ ఉంది, అతను కూడా దొరికాడు. వీళ్ళు 4 కూడా వెళ్తూ ఉంటే అనుమానంగా ఆపేసరికల్లా దాంట్లో మనకి 29 మొబైల్ ఫోన్స్, 30 మొబైల్ ఫోన్స్ దొరికినాయి. 30 మొబైల్ ఫోన్స్తో పాటు వాళ్ళ దగ్గర మనకి ఐడియా రాక్ కూడా దొరికింది, సారాయి కూడా దొరికింది. దాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పింది రెగ్యులర్గా మేము హైదరాబాద్ నుంచి యశ్వంత్ అలియాస్ గుడ్డి యేసు అనేటటువంటి వ్యక్తి వీళ్ళకి జీతం ఇచ్చి
వెహికల్ ఇచ్చి 4-వీలర్ వెహికల్ ఇచ్చి బెంగళూరు, చెన్నై, తిరుపతి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో, జనం ఎక్కువగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ శాలరీ లాగా 20,000 పే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు వృత్తిగా చేసుకొని సంవత్సరాల తరబడి కంటిన్యూగా ఇదే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు 22వ తారీఖు అట్లా హైదరాబాద్లో బయలుదేరి చాలా ఊర్లు తిరిగి, చెన్నై, తిరుపతి, ఇవన్నీ ఊర్లు, రకరకాల ఊర్లు తిరిగి ఇలా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చేసి మన బనగానపల్లిలో మనకి పట్టుబడ్డారు. ఆ 29 మొబైల్లో 2 మొబైల్ ఫోన్స్ మొన్న 31వ తారీఖు నాడు మన యొక్క బనగానపల్లిలో దొంగిలించారు. మళ్ళీ వాళ్ళు వేరే ఊర్లు పోయి మళ్ళీ బనగానపల్లికి వచ్చే సమయంలో మనకు దొరికినారు. కాబట్టి ఈ విధంగా మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన వాళ్ళని మనం 4 కూడా అదుపులో తీసుకున్నాం. వాళ్ళని ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తాం. మొత్తం వాటి యొక్క విలువ సుమారు 6,50,000 పైమాటే ఉంది. దాంతోపాటు వెహికల్ కూడా మనం సీజ్ చేసి కోర్టుకు పెడుతున్నాం. అదేవిధంగా సారాయి కూడా దొరికింది. వాటికి సంబంధించిన సెక్షన్లో మనం వాటిని కోర్టుకు పంపించి నమస్కారం. ఈ నెల 3వ తేదీ కమలాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ రవీంద్రారెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో నాపై కొన్ని ఆధారం లేని అసత్యమైన ఆరోపణలు చేయడం జరిగింది. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తన విధి నిర్వహణలో భాగంగా కమలాపురంలో ఆర్ఓబికి సంబంధించిన భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో చెయ్యలేని పనులు మీ జిల్లాలో, మీ జిల్లా సీఎంగా ఉండి కూడా చెయ్యలేని పనులు మా ప్రభుత్వంలో మేము చేస్తున్నాం అని చెప్పారు. అంతేగాని మీ ఇంట్లో మీ అమ్మ గురించో, మీ అక్క గురించో, మీ చెల్లి గురించో, నీ భార్య గురించో ఏమన్నా విమర్శలు చేశారా? మహిళల గురించి ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా? ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే కామ్గా ఉండండి. ఎందుకంటే మీరు చేయలేదు కాబట్టి మీరు కామ్గా ఉండండి. కానీ ఏం సమాధానం చెప్పే ఇది లేక ఆయన భార్య అయినటువంటి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. అందరూ రాజకీయ నాయకులకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా, మీరు ఇలా ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో, తర్వాత అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వర్ గారిని అసలు అసెంబ్లీ సాక్షిగా ఎంత అసలు ఆమె మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక మహిళని మాట్లాడుతూ ఉంటే, ఒక సీఎం అయి ఉండి అసలు ఇది తప్పు, ఇది అసెంబ్లీ, మహిళలని మనం గౌరవించాలి, ఇలా మాట్లాడకూడదు అన్ని కూడా చెప్పకుండా నవ్వుకుంటున్నాడు. ఇది కరెక్టా? అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలాంటి అసెంబ్లీలో మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలా ఇచ్చే స్థితిలో లేరు. అలా తయారైపోతుంది. అసెంబ్లీ లేదు, ప్రెస్ మీట్లు లేదు, తర్వాత పబ్లిక్ మీటింగ్లలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరు కొద్ది వాళ్ళు మహిళల్ని కించపరిచే విధంగా మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళల్లో, మహిళలలో మీ అమ్మలు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ భార్య ఉంటది, తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు, అందరికీ వర్తిస్తుంది. అది మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ మాట్లాడకండి. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మగవాళ్ళ మైక్ తీసుకుండేది ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే గాన ఇక్కడ పబ్లిక్ మీటింగ్లలో. అసలు ఆడవాళ్ళకి తన భర్త గురించో తన కొడుకు గురించో ఒక మహిళకి తెలుస్తుంది, ఇతర మగవాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది?
ఇలాంటివన్నీ దయచేసి పబ్లిక్ లో అసహించుకుంటున్నారు. బయటకు వచ్చి ఒక్కసారి మీరు మారువేషాలు వేసుకొని వచ్చి చూడండి, మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో. మేము గెలిపించుకునేది అని చెప్పేసి అసహించుకుంటున్నారు. అందువల్ల ఎవరే గాని ఎక్కడే గాని ఇలాంటి మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడకండి. ఇతర దేశాలలో మన దేశ మహిళని గౌరవించి నమస్కారం చేస్తారు. అలాంటిది మన దేశ మహిళని మనమే అగౌరవపరుచుకుందామా? ఇంత దిగజారిపోవాలా రాజకీయాలు? అలా ఉండడం ఇది కరెక్ట్ కాదు. సమాజంలో అయితే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాను, రవీంద్రారెడ్డి గారు నా మీద చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. పబ్లిక్ గా మీరు నాకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నా గౌరవాన్ని మీరు దెబ్బతీసినందుకు చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఏమేం చేస్తున్నానో ఒక్కసారి లిస్టు చదువుతా, మీరు వినండి ఓపికతో. నేను ఏమేం చేస్తున్నాను బనగానపల్లెలో. కరోనా కష్టకాలంలో నేను నా సొంత డబ్బులు, నా కోసం ఇచ్చిన డబ్బులు నేను తీసిపెట్టి అందరికీ కూరగాయలు, సరుకులు నేను పంచాను. బనగానపల్లె టౌన్లో కరోనా కష్టకాలంలో పంచాను. ఇప్పటికీ కూడా నా సొంత డబ్బులతో ఎంతమందో పేద విద్యార్థులు చదివిస్తున్నాను. ఇంకా చాలామందికి క్యాన్సర్, షుగర్ ఉన్న వాళ్ళకి అది పెన్షన్ రాదు. అలాంటి వాళ్ళందరికీ వచ్చి అమ్మ మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందమ్మా, క్యాన్సర్ వస్తుంది, ఇది చాలా మందులు కొనలేకపోతున్నాం అనే వాళ్ళకు ఎంతోమందికో నేను నా సొంత డబ్బులు ఇచ్చి నేను సేవ చేస్తున్నాను. కావాలంటే మీరు వచ్చి తెలుసుకోండి. తర్వాత ప్రతి నెల మా ఇంటి నుంచి ఒక డాక్టరు, ఆయన సూపరింటెండెంట్ నన్ను అడిగారు, మేడం ఇట్లా ప్రతి నెల 9వ తేదీ, మళ్ళీ డేట్ కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా మళ్ళీ నిజం ఉండాలి. ప్రతి నెల 9వ తేదీ నేను సుమారు దాదాపు 60 నుంచి 100 మంది దాకా ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం మా ఇంట్లో వండి నేను దగ్గరుండి మా వంట వాళ్ళతో వండించి పార్సల్ చేయించి నేను పంపిస్తున్నాను. అది కూడా మీరు కనుక్కోవచ్చు. తర్వాత నా సొంత డబ్బులతో చెట్లు నాటించాను బనగానపల్లెలో. ఎంతమందో తల్లి తండ్రి లేని పిల్లలకి, ఆడపిల్లలకి ఎంతమందికో నా చేతనైనంత వాళ్ళకి ఎంతో కొంత నేను సహాయం చేస్తున్నా. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే చేస్తున్నా. తర్వాత ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను రాజకీయాలకు కానీ ఇది ఇప్పుడుది కాదు మేము చేసేది. నా భర్త రాజకీయాలకి రాకముందు నుంచి కూడా మా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు తెలుసుకోండి కావాలంటే వచ్చి. అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఆరోపణలు చేశారు. నా మొహం తెలుసా మీకు? నా పేరు తెలుసా? నన్ను ఎప్పుడన్నా చూసారా మీరు? నా గురించి తెలుసుకున్నారా మీరు? రవీంద్రనాథ్ రెడ్డి అన్న నేను చెప్తున్నా, మీరు బనగానపల్లెకు రండి. వచ్చి ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. నేను ఎక్కడన్నా ఏదన్నా వసూలు చేసినానా, ఏమన్నా భూమి కబ్జాలు చేసినానా, లేకపోతే కనుక ఇంకా ఏమన్నా ఇంకోటి ఏమన్నారు, ఇవి బియ్యం, రేషన్ బియ్యం నేను తీసుకొని ఎగుమతులు చేస్తున్నానంట. ఎగుమతులు చేసేటప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నానంట. అస్సలు నాకు దాని గురించే తెలియదు అసలు ముందు. అంతెందుకన్నా మీరు రండన్నా, మీరు వచ్చి నా గురించి తెలుసుకొని నిజాలు మాట్లాడండి. ఇట్లా మాట్లాడితే మాత్రం సరికాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎవరో మీరు ఏం చెప్తున్నారన్నా, ఎవరో స్లిప్ రాసిస్తే ఎవరో బ్రోకర్, బనగానపల్లె నుంచి ఒక బ్రోకర్ తీసుకొచ్చి స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతూ మీరు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడట్లేదు మీరు. ఎప్పుడే కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ మేయర్గా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకు అన్నీ తెలుసు.
రాజకీయాల గురించి తెలుసు, అన్నీ తెలుసు. తెలిసినప్పుడు మీరు ఎప్పుడే కానీ తెలుసుకొని ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఆమె గౌరవంగా, ఆమెను గౌరవించే విధంగా ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్తే ఆమెకి కించపరిచే విధంగా మాటలు చెప్పకూడదు. ఎక్కడైనా సరే మీరు నిరూపించండి. నేను ఎక్కడన్నా ఏమన్నా ఒక్క చిన్న పని చేసినాడేమో ఒక్కటి నిరూపించండి చాలు. వచ్చి బనగానపల్లెలో కూర్చోండి, 2 రోజులు కూర్చొని ప్రతి ఒక్కరిని అడగండి నా గురించి. ఏమైనా సరే ఎప్పుడన్నా ఎవరైనా ఏమైనా చెప్తారేమో. గుర్తుపెట్టుకోండి, అందరూ రాజకీయ నాయకులకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా, మీరు ఇలా ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో, తర్వాత అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వరి గారిని వెలువెట్టుకోండి సైడ్ కు వచ్చి ఎటు పక్క పెట్టారు ఆటో బుల్లరా ఉల్లిగడ్డలు పండి బుల్లరా ఉల్లిగడ్డలు 10 మంది 8 మంది వేయండి మిత్ర వాళ్ళకి ఏం కాలేదు బుల్లరా మోకాలు 10 యాళ్ళూరు సార్ అంతా యాళ్ళూరు బ్రహ్మానంద కొత్త బ్రహ్మానంద గోడంగా చేయొచ్చాము బండి సైడ్ పెట్టుకొని అలాగే మన ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి వల్లే ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా సక్సెస్ అమలు చేయడానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చి దాదాపు 30,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించి బేసిక్ గా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పేమెంట్స్ అవ్వలేదు సార్, అవన్నీ కూడా పేమెంట్ అయిపోయాయి. టీఎంఓ ఫండ్స్ కూడా పేమెంట్ అయిపోయాయి సార్. చిన్న మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ అండ్ లైక్ పార్ట్ హోల్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా 2 years పెండింగ్ పేమెంట్ కూడా అయిపోయాయి సార్. ఫేజ్ వైజ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ 2 lakhs, తర్వాత 5 lakhs, తర్వాత 10 lakhs, తర్వాత 50 lakhs. ఈవెన్ సిఆర్ఎఫ్ కూడా మన ఒకటే పేమెంట్ దాదాపు 10 కోట్లు అయింది సార్ మన జిల్లాలోనే. ఆనరబుల్ మినిస్టర్ గారి యొక్క ఇనిషియేషన్ వల్ల ఆర్ఐడిఎఫ్ పేమెంట్ అయిపోయినాయి సార్. కాంట్రాక్టర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే జస్ట్ వర్క్స్ గ్రౌండ్ చేశారు సార్. వితిన్ 3 months లో దే గాట్ ద పేమెంట్ సార్. సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్ దట్ ఆల్ వర్క్స్ విల్ బి గ్రౌండెడ్ సార్. గవర్నమెంట్ మీద బాగా నమ్మకం వచ్చింది సార్. నేను కంపేర్ టు ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ సార్. కంపేర్ టు హోల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఆర్ హ్యాపీ సార్. Thank you for giving this opportunity sir. We try our level best to put the district in front and entire state sir. Our honorable category instructions, proper guidance, time to time. Madam has given a very freedom sir basically. CM programs వస్తే మాత్రం మేడం గారు is very confident in every department. Just she is free hand sir. అన్ని programs successful చేశాము. Right from primary program, CSLM to recent drone program sir. We are happy to work under the dynamic leadership connector garu sir. And the last of finance also and to Parik sir also sir. Thank you very much sir. Sir మీ పేరు ప్రోగ్రామ్ చేయమంటున్నారు అని చెప్పేసి భయపడాలి సార్. కానీ మార్చి 20 తర్వాత ఏ కాంట్రాక్టర్ కూడా నా వద్ద రాలేదు సార్. ఏమంటే మా బిల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. మేము మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి వెళ్ళారు అని చెప్పేసి నేను ఎక్కించినటువంటి ప్రతి బిల్లు కూడా క్లియర్ అయిపోయారు సార్. రోజు అడిగిన గ్రామస్తులు ఎంత
నా దగ్గర బిల్స్ అప్లోడ్ చేయాల్సినవే ఉన్నాయి, కానీ బిల్స్ దీనికి ఏం లేదు. వల్ల అదేవిధంగా 15th కూడా సార్ ఇంత ముందుకు సిఎఫ్ఎంఎస్సి సిస్టమ్ ఉన్నది సార్. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసాం సార్. పిఎఫ్ఎంసి వచ్చాం సార్. అదేంటంటే వర్క్ అయిపోయి బిల్లు అప్పుడు వెంటనే వితిన్ అవర్స్ లోనే అది క్లియర్ అయిపోతుంది సార్. ఇది ఈ గవర్నమెంట్ స్థాయితో గొప్ప సంస్కరణ సార్ అది. సో ఆ యొక్క సంస్కరణ వల్ల మా వర్కులన్నీ కూడా స్పీడ్ కావడానికి స్కోప్ సార్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్, విల్ డూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇచ్చి గత 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మనం చేపట్టాము అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా, దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవలు మన జిల్లా ఏ విధంగా లబ్ధి పొందింది, ఎంతమంది బెనిఫిషరీస్ కి మనం రీచ్ అయ్యాము అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, స్వల్ప మరియు దీర్ఘకాలంలో ఆర్థిక స్థితిత్వాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయంపై చర్చించడానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించే ప్రయత్నంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా మనం ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్ళాము, మన జిల్లాకి మన కేటాయింపులు జరిగాక ప్రతి శాఖ వారు కూర్చుని ఆ శాఖలో సబ్జెక్ట్ వైజ్ మనం బడ్జెట్ కేటాయించుకొని అలాగే మండలి లెవెల్ కూడా కేటాయించి ఈ కార్యక్రమాల్ని ముందుగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకొని ఈ రోజు మనం జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. సో ఈ విషయం మొత్తం అందరికీ తెలియాలి. మన జిల్లాకి కేటాయించిన 45 శాఖలకి కేటాయించిన బడ్జెట్ వివరాలు పూర్తిగా ప్రతి ఒక్క వివరాలు వెళ్ళాలి. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం పేరుతో ఆర్థిక శాఖ సంబంధిత జిల్లా మంత్రుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది బడ్జెట్ కేటాయింపులు శాసనసభకే పరిమితం కాకుండా ప్రజలకు, సంబంధిత శాఖ అధికారులకు అవగాహన కల్పించే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టడం ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎన్ని ఇబ్బందులున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎట్లా మనం అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాము అనేటువంటి దాన్ని ప్రజలకు వివరించడం కోసం, మరీ ముఖ్యంగా శాఖాధికారులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా రాష్ట్రంలో ఏ రకమైన కేటాయింపులు చేశాం, దానికి ఆ హెచ్ఓడీలు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, ఏ జిల్లా ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది అనేటువంటిది శాఖల వారీగా, జిల్లాల వారీగా, మండల వారీగా ఇవాళ చేశాం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో స్పీడ్ పెరుగుతుంది. ఒక శాంక్షన్ చేయాలి కలెక్టర్ గారు అంటే నిధులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లోనే చూసుకుని శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేయడానికి, పరిస్థితులను ప్రజలకు వివరించడానికి, ఎగ్జిక్యూషన్ లో స్పీడ్ పెంచడానికి, నిధులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయడానికి ఉపయోగించుకోవడం కోసమే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. మీరు చూశారు, అధికారులు మేము అడిగాం మీ శాఖలో ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా అని అంటే కాన్ఫిడెంట్ గా మేజర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అట్లానే R&B, పంచాయతీరాజ్ 4 శాఖల అధికారులు కూడా మా టోటల్ లయబిలిటీస్ క్లియర్ అయినాయి అనేటువంటి చెప్పే స్థాయికి వచ్చారు అని అంటే ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయగలిగాము అనేటువంటి చెప్తా ఉన్నాం. వారసత్వంగా వేల కోట్ల రూపాయల్ని అప్పులు ఇచ్చిపోతే ఏ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేశాము అనడానికి సాక్ష్యం ఈ రోజు మీటింగ్ లో అధికారులు, పబ్లిక్ లో మీరందరూ సమక్షంలో మాట్లాడినటువంటి మాటలే మనకు నిదర్శనం. ప్రజలు వేసినటువంటి ఒక్క ఓటు, కూటమికి వేసినటువంటి ఒక్క ఓటు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి టీం ఏ రకంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతోంది అనేటువంటిది ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. దీన్ని మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల్లో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.